అదేవిధంగా యూరప్ సమాజం మీద పెత్తనానికి కూడా అలాగే చేస్తూ ఉంటాడు ట్రంప్. ఆ పెత్తనం పరోక్షంగా చేయడం వేరు, ప్రత్యక్షంగా నోటి దూల వేరు. అతని నోరే అసహ్యం. ఆ నోటి మూలంగానే అమెరికా పరువు పోతుంది. ఆ నోటి మూలంగానే అమెరికా అంటేనే శత్రుత్వం పెంచుకుంటాం అందరం కూడా. ట్రంప్ నోటి మూలంగా ప్రపంచం మొత్తం కూడా అమెరికాని దోషిగా చూస్తుంది, అమెరికాని అహంకారపూరిత దేశం కింద చూస్తుంది. చివరికి అది యూరప్ సమాజంలో ట్రంప్ వ్యవహార శైలి నచ్చనటువంటి వాళ్ళు ముగ్గురు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ కావచ్చు, అట్లాగే కెనడా ప్రధానమంత్రి కొత్త ప్రధానమంత్రి కావచ్చు, అట్లాగే బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కావచ్చు. తాజాగా సాధారణంగా విదేశీయులు అందులో పెద్ద అగ్రరాజ్యానికి సంబంధించిన వాళ్ళు కనుక మన దేశానికి వచ్చారంటే రెడ్ కార్పెట్ పరుస్తారు. ట్రంప్ తన భార్యతో కలిసి లండన్లో అడుగు పెడితే రిసీవ్ చేసుకునే వాళ్ళు గరువయ్యారు. ప్రెసిడెంట్ ట్రంప్ లండన్లో నిన్న రాత్రి ల్యాండ్ అయితే తన భార్యతో కలిపి రెడ్ కార్పెట్ లేదు, అట్లాగే ప్రధానమంత్రి కలవలేదు, గ్రీట్ చేయలేదు. జస్ట్ ఒక నార్మల్ విఐపిని రిసీవ్ చేసుకున్నట్టు అధికార యంత్రాంగం వచ్చి రిసీవ్ చేసుకుంది. ఇది పెద్ద అవమానం అన్నటువంటి చర్చ నడుస్తుంది. ఎందుకంటే బైడెన్కి ఆ మధ్యన అట్లాగే సౌదీ అరేబియాలో రుచి చూపించింది. ఎందుకంటే సౌదీ అరేబియా మీద నోటుకొచ్చిన కారు కోతలు కూసి సౌదీ అరేబియా యువరాజుని ఏదో చేసేస్తాననేటప్పటికీ వాళ్ళు ఆ రుచి ఏంటో చూపించారు. ఇప్పుడు వీళ్ళు రుచి చూపించినట్టున్నారు.